ओम श्री गुरुभ्यो नमः। ओम श्री महागणाधिपते नमः। ओम नमो देवी त्रिमूर्त्यै नमः। वंदे पार्वती उदय सकदाता विधाता वंदे लक्ष्मीकांता गहन सस्या विश्वेश वंदे पार्वती वल्लभा परमेश विनाश युक्ति शक्ति रक्ति मुक्ति నివేదన్ 26/1/2026 సోమవారము రాశి చక్రము గ్రహగతులు దినఫలితములు తొలుత మేష లగ్నము ఈ రాశి వారికి దినబలం కలదు. నక్షత్ర బలము ఉదయం 10:20 వరకు కలదు. లగ్న బలము 12:05 నుంచి 2:05 వరకు కలదు. ఉదయం 6:39 వరకు మీకు సంతోషకాలము, మీరు కోరుకున్నది జరుగును. మధ్యాహ్నం ఉదయం 12 వరకు దేవుడు దైవము సన్మార్గము ఆలోచనలు భక్తి ఉంటాయి. సంసార సుఖము సంసార సౌఖ్యము ఉంటాయి. తదుపరి వృషభ లగ్నము ఈ రాశి వారికి దినబలము తక్కువ. మంచి కార్యములకు ధనం ఖర్చు చేస్తారు. సద్వయము చేస్తారు. నక్షత్ర బలము మధ్యాహ్నం 12:20 నుండి కలదు. సంసార సౌఖ్యము కలదు. శృంగార పరికరాల ఖర్చులు ఉంటాయి. లగ్న బలము 2:05 నుండి 4:05 వరకు కలదు. తదుపరి మిథున లగ్నము దినబలము తక్కువ. నక్షత్ర బలము మధ్యాహ్నం 12:20 నుండి కలదు. లగ్న బలము 4:05 నుండి సాయంత్రం 6:05 వరకు కలదు. ఉదయం 6:39 వరకు ఇంటి పనులు, ఇంటి వాహనములు మొదలగు వాటి గురించి శ్రమ పడతారు. ఉదయం 12 వరకు సామాజిక, విద్య, సంతాన సమస్యలు, కలత్ర సమస్యలు, వ్యాపార వార్తలు మొదలైనవి ఉంటాయి. తదుపరి కర్కాటక లగ్నము దినబలం కలదు. నక్షత్ర బలం వలన ఇల్లు, వాహనము, నగలు మొదలగు ఆలోచనలు చేస్తారు. ఉదయం 6:00 వరకు సంతోషంగా ఉంటారు. తదుపరి సంతాన సంతోషము, సామాజిక గౌరవము, తెలివితేటలు, అధికారులు మొదలగునవి కలుగును. మధ్యాహ్నం 12:20 నుండి కలత్రము, వ్యాపార విషయాలు ఉంటాయి. లగ్న బలం సాయంత్రం 6:05 నుండి 8:05 వరకు బాగుంది. తదుపరి సింహలగ్నము ఈ రోజు దినబలము తక్కువ. నక్షత్ర బలం ఉదయం 12:20 వరకు కలదు. లగ్న బలము మధ్యాహ్నము 2:05 నుండి 4:05 వరకు బాగుంది. పుణ్యఫలము ఈ రోజు ఉదయం 6:39 వరకు బాగుంటుంది. తదుపరి సంతాన విషయాలు సంతోషాన్ని ఇస్తాయి. సామాజిక గౌరవం ఉంటుంది. తెలివితేటలతో మీ పనులు చేసుకుంటారు. ధైర్యమే సాహసమే లక్ష్మి అనేది ఈ రోజు మీకు సరిపోతుంది. మధ్యాహ్నం 12:20 నుండి వ్యాపారము, కుటుంబ విషయాలపై శ్రద్ధ పెడతారు. తదుపరి కన్యా లగ్నము దినబలము తక్కువ. నక్షత్ర బలము మధ్యాహ్నం 12:20 నుండి బాగుంది. లగ్న బలము రాత్రి 10 గంటల నుండి 12 వరకు బాగుంటుంది. ఆరోగ్యపరంగా ప్రయాణం మూలంగా జాగ్రత్తలు తీసుకోండి. బంధుమిత్రులతో కుటుంబములో వాహనములు వలనను అడ్డంకులు కలవు. ఉదయం 6:40 తర్వాత బయట పనులకు ఆటంకాలు. తెలివిని ఉపయోగించి అధికారులతోనూ వ్యక్తిగత ఉద్యోగంలోనూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి.